రైట్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అర్ధరాత్రి ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు దొంగలు. ఇక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఎస్బీఐ బ్యాంకుకు చెందినటువంటి ఏటీఎంను చోరీ చేశారు దుండగులు. ఏపీ 28 టీబీ 2251 బొలెరో వాహనంలో ఏటీఎంను ఎత్తుకెళ్లారు. అది గుర్తించినటువంటి గస్తీ పోలీసులు పోలీస్ స్టేషన్కు సమాచారం చేరవేశారు. ఏటీఎంలో ఎంత నగదు ఉందనేది బ్యాంక్ అధికారులు తెలపాల్సి ఉంది. ఘటనపై మదనపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది? అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు ఏమైనా చేశారా, లేకపోతే ఏంటి అసలు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? గోపి, చోరీ చేసుకుని వెళ్లడం జరిగింది. సో దీనిపైన పోలీసులు ఇప్పటికే కూడా దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో ఈ రకంగా కొంతమంది దొంగలు ఏటీఎంలకు ప్రవేశించి అంటే ఇనుప కట్టర్లతో మొత్తం కూడా అంటే స్పెటర్లు అన్నింటినీ కూడా కట్ చేసి దాని తర్వాత ఏటీఎం లోపలికి ప్రవేశించి అంటే ఆ ఏటీఎం కాడ భద్రతా లోపాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, అది కాకుండా సీసీ కెమెరాలు కూడా ఏటీఎం ముందు భాగాలు ఎక్కడ కూడా లేవని చెప్తున్నారు. సో దీనిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఏటీఎం లోపల మాత్రం ఏటీఎం ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అది బ్యాంక్ అధికారులకి అంటే ఈ దొంగతనం జరిగిన వెంటనే అంటే ఏటీఎం పూర్తిగా కూడా ధ్వంసం చేసి కట్టలతో తద్వారా ఒక వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి కూడా అంటే నేషనల్ హైవేలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక టర్బో పెద్ద లారీలో అక్కడి నుంచి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. సో ఒక బొలెరో వాహనంలో ఈ రకంగా అంటే చేసినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద బొలెరో వాహనాన్ని కూడా గుర్తించడం జరిగింది. బొలెరో వాహనం అంటే అందులోకి తీసుకున్న తర్వాత ఏటీఎం ని జాతీయ రహదారి పైకి వెళ్లి అక్కడి నుంచి ఒక లారీలో వేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారనేది జరిగింది. సో వీళ్ళంతా కూడా అంతరాష్ట్ర ముఠాగానే పోలీసులు అనుమానిస్తున్నారు. సో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఏటీఎం లో అంటే చోరీకి గురైనటువంటి ఘటనలో ఎంత డబ్బు ఉంది ఏందనే దానిపైన బ్యాంక్ అధికారులు వస్తే తప్ప వాళ్ళు చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. సో పోలీసులు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎక్కడ సహజంగా అంటే ఏటీఎం ధ్వంసం చేసి తీసుకెళ్తున్న సందర్భంలో బ్యాంక్ అధికారులకు కానీ లేదంటే సంబంధించిన టోల్ ఫ్రీకి కానీ సమాచారం ఉంటుంది. అదేవిధంగానే సైరన్ మోగుతుంది. కానీ అక్కడ ఎక్కడా కూడా ఆ సైరన్ కూడా మోగలేదు. సో ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు. ఎందుకంటే గతంలో చోరీ ఘటన అంటే ఏటీఎంలు అంటే ఏదైనా సరే ఘటన జరిగితే కొంతమంది ఏదైతే అంటే బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఏజెన్సీకి ఏటీఎంలన్నీ కూడా ఏజెన్సీలో కనుసనలు నడుస్తూ ఉంటాయి. ఆ ఏజెన్సీల సిబ్బంది కనుసనలు కూడా గతంలో దొంగతనాలు జరిగాయి. ఇట్లా ఆ రకంగా ఏదైనా సరే జరిగిందా, ఇట్లా రకరకాల కోణాల్లో పోలీసులు మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం మదనపల్లి పోలీసులు వెంటనే సంబంధించిన ప్రాంతానికి వెళ్లి మొత్తం కూడా క్రూజ్ టీమ్ తో పాటు మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది. కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఇవాళ సాయంత్రం లోపల దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత డబ్బులు వెళ్ళింది అనేది తీసుకెళ్లిపోయారనే దానిపైన మాత్రం బ్యాంక్ అధికారులని విచారణ జరుపుతున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.